వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 189 స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి. మనకి ఇది రాంపల్లి హైదరాబాద్ లొకేటెడ్ అయిందండి. మనకి యొక్క ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ప్రాపర్టీ అండి. మీకు చూడొచ్చు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇల్లుడు కూడా లిమిటెడ్గా ఉంటాయండి. చూడొచ్చు సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఉన్నదండి. రాంపల్లికి నియర్ జస్ట్ ఒక 600 మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుంది. మనకు సైజుల వైజ్ వచ్చినప్పుడు 27.5 ఇంటూ 63గా ఉంటుందండి. చూడొచ్చు మనకు పార్కింగ్ ఏరియా అంతా బాగా వచ్చింది. 2 BHK వస్తుందండి. మీకు చాలా బాగుంది, ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మీకు చూడొచ్చు రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ ప్రొవైడ్ చేసి వాల్ సీలింగ్ డిజైన్ అట్లా చేస్తున్నారు. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఉన్నది. చూడండి వాష్ ఏరియా కూడా మనకు గ్రానైట్తో ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఉందండి. ఇప్పుడు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా పైన ఇచ్చింది, చాలా నీట్గా ఉందండి. మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. సో చెట్ బ్యాక్ కూడా చూడొచ్చు మీరు. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. సో మీకు చూడొచ్చు మెయిన్గా హాల్ కూడా చాలా బాగా వచ్చింది, మంచి స్పేసెస్గా వచ్చిందండి. హాల్ అయితే మీకు ఈ యొక్క ప్రాపర్టీ ప్రైస్ ఇప్పుడే చెప్తున్నానండి, 1,02,00,000 చెప్తున్నానండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. చూడొచ్చు హాల్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైతే పెద్ద సైజ్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఈ ఇల్లు కన్సిడర్ చేయొచ్చండి. ప్రతి విండో దగ్గర చూడొచ్చు గ్రానైట్తో చుట్టూ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు. మనకు WPC విండోస్ అయితే ఉంటాయి కదా, అలాగా విండోస్ కూడా బాత్రూమ్స్కి వాటికి ఇచ్చున్నారు. సేఫ్టీ పరంగా అయితే అన్నీ చూస్తున్నారండి. ఇక్కడ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మీరు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు. విత్ లైట్లు కూడా పెట్టున్నారండి. అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు చూడొచ్చు లైట్స్ అన్నీ కూడా. ఓన్లీ కలర్స్ ఒకటి పెండింగ్ ఉన్నదండి. ఇక మనకు శానిటరీ ఐటమ్స్ అయితే ఉన్నాయో, మనకు నల్లలు అవన్నీ ఫిట్ చేసేది ఉన్నదో అదొకటి మాత్రం పెండింగ్ ఉన్నదండి. సో మీకు చూడొచ్చు పూజారం కూడా చాలా బాగా వచ్చింది, మంచి స్పేసెస్గా వచ్చిందండి. పూజారం కూడా టైల్స్ కూడా చూడొచ్చు, పూజారం మొత్తం కూడా వేస్తున్నారు. ఇది మనకు డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. చూడొచ్చు మీరు, వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చూడండి విండో కూడా ఇచ్చారు. అక్కడ కిచెన్ దగ్గర కూడా మీకు విండో ఇచ్చారు. కిచెన్ కూడా ఓపెన్ ప్లేస్ చాలా బాగా వచ్చిందండి, మంచి స్పేసెస్కి వచ్చింది కిచెన్ ఏరియా అయితే. చూడొచ్చు మీరు. అలాగే మీకు ఇక్కడ ఈస్ట్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఈశాన్యం పెరిగిందండి. సో మనకు టోటల్ అయితే మనకు 189 స్క్వేర్ యార్డ్స్లో 183 కన్స్ట్రక్షన్ వస్తుందండి. ఇక్కడ మూల పెరిగింది కాబట్టి ఆ మూడు అడుగులు అట్లా వెళ్ళిందనమాట. ఒక 3 ఫీట్స్ అయితే మనకు ఈశాన్యం మూల పెరిగింది. సో మీకు చూడొచ్చు ఇల్లు అయితే వాస్తు ప్రకారంగా కంప్లీట్గా ఉన్నదండి. సో బోరు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్లు అయితే చాలా బాగా విశాలంగా అయితే వచ్చిందండి. మీకు చూడొచ్చు 2 BHK వస్తుంది కదా, చాలా విశాలంగా వచ్చాయన్నమాట బెడ్రూమ్స్ కూడా. సో మనకు కామన్ బాత్రూమ్ అయితే చూడొచ్చు మీరు. ఈ కామన్ బాత్రూమ్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చున్నారండి. సో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేసెస్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి. సో ప్రతి విండో కూడా మీకు చూస్తుంది, నీట్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చున్నారండి. రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్నదాన్ని. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి. ప్రైస్ వచ్చేసి 1,02,00,000గా చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరేన్ని వివరాలు కనుక్కోవచ్చు అండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి చెరపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ కూడా 4 కిలోమీటర్స్ ఉంటుంది. మన చుట్టూ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉంటాయి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి ఇన్ఫోసిస్ వచ్చేసి 6 to 7 కిలోమీటర్స్లోనే ఉంటుందండి, పోచారం ఇన్ఫోసిస్. సో మీకు ఇటువంటి ప్రాపర్టీ దొరకడం చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఎందుకంటే మంచి ఖాళీ హెచ్ఎండిఏ లేఅవుట్, ప్రాపర్టీ ఇష్యూస్ లేనివంటి ఈ యొక్క
కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. సో మనకు మంచి పార్కింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ యొక్క ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటున్నారో కాంటాక్ట్ చేయొచ్చండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.